చూడండి, తేళ్ళు. నేను మా పొలాల్లో రాళ్ళు వేరుతున్నప్పుడు రాయి కింద ఈ తేళ్ళు కనిపించాయి. ఈ తేళ్లకు కొండిలో మాత్రమే విషం ఉంటుంది. కానీ మానవులకు, మనుషులకు మనిషంతా నిలువెల్లా విషం ఉంటుంది అని అంటుంటారు పెద్దలు. అది నిజమే. ఇప్పుడు చూసినట్లయితే ప్రతి ఒక్క మనిషి కూడా స్వార్థంతో ఆలోచిస్తున్నాడు. ఏ విషయమైనా సరే, ఏ పనైనా సరే తనకు లాభం అనిపించింది, తన కుటుంబానికి బాగా అనిపించింది మాత్రమే చేస్తున్నాడు. సమాజానికి ఉపయోగపడే పనులు చేయడం చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు. అటువంటి వాళ్ళే మనం చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అంబేద్కర్ గారు కానీ, అబ్దుల్ కలాం గారు కానీ, లేదా ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది సమాజానికి సేవలు చేసిన వారు మాత్రమే రికార్డుకి ఎక్కారు. వారు మాత్రమే సమాజంలో ఒక స్థిర స్థాయిలో నిలిచిపోయారు. ఈ ఊరు అంతా మనది, ఈ ఊరికి మంచి చెయ్యాలి, ఈ ఊరికి ఏదో ఒకటి బాగు చేయాలి, ఈ ఊరికి ఆదాయం పెంచాలి, ఈ ఊరికి దారులు వేయించాలి, ఈ ఊరి యొక్క గుడులు బాగు చెయ్యాలి అనుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది మాత్రమే కనిపిస్తున్నారు. కానీ నిస్వార్థంతో ఎవరైతే మన ఊర్లకు బాగు చేస్తారో, మంచి చేస్తారో, ఏదైనా సరే తెగించి మంచి పనులు చేస్తారో వారికి మాత్రమే భవిష్యత్తు ఉంటుంది. వారి పిల్లలు మాత్రమే భవిష్యత్తులో ఒక స్థాయిలో ఉంటారు. స్వార్థంతో ఆలోచించి తమకు ఆదాయం ముఖ్యం అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఉండొచ్చు. కానీ భవిష్యత్తులో వారి యొక్క జీవితం చాలా అంధకారంగా మారిపోతుంది.